ఇదే నా ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. బాయ్ బాయ్ బాయ్. రండి దొర గారు, అయిపోయినాయి మీ తిరుగుళ్ళన్నీ? బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. మా ఇద్దరు మైండ్ సెట్ కలిసిందిరా. మీ ఇద్దరికి మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో. బుద్ధి ఉందా లేదా నీకు? నువ్వు దానివల్ల ఫెయిల్ అయ్యావు, మళ్ళీ దాని బైక్ మీద తిరుగుతావా? రే అమ్మాయి అంత చెడ్డది కాదురా, కాకపోతే మా ఇద్దరికి చదువు రాదంతే. అన్నట్టు అమ్మాయికి హాస్టల్లో బాగా డిస్టర్బెన్స్గా ఉందంట. బయట పీజీ కోసం వెతుక్కుంటుంటే నేనే మన ఇంట్లో ఉండమన్నా. ఓహో, తమరెవరంటే ఓకే చెప్పడానికి? ఇల్లు మెయింటైన్ చేస్తాను నేను. రే హాస్టల్కి ఇచ్చే 15,000 ఆ అమ్మాయి నీకు ఇస్తే నీకు ఉపయోగపడుతుందని ఓకే అన్నా. నీకు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. నెలకి 15,000 అంటే అసలు ఎలాంటి మీ బాబు తెలుసు తెలియక ఫస్ట్ టైం నీకు ఉపయోగపడే పని చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రతి నెల 10,000 అప్పు చేస్తావు కదా, అదేదో అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎవరిని అప్పు అడగని అవసరం లేదు, నీకే 15,000 వస్తాయి. అది కాదురా, అమ్మాయి ఇంట్లో ఉందంటే మెయింటెనెన్స్, ఫుడ్ ఖర్చులు అన్ని మన మీద పడతాయి కదా. ఒకసారి అమ్మాయిని చూసావా ఎంత సన్నగా ఉందో, ఎంత తింటది? మీ ఇంట్లో రోజు ఇంత అన్నం అనవసరంగా పడేస్తున్నారు కదా, అదే అన్నం అమ్మాయికి పెడితే ఆ అమ్మాయి ఆ అన్నంతోనే బతికేస్తుంది, నీకు 15,000 లాభం. ఒకసారి ఆలోచించు. అంతేనంటావా? మరి నీ హాస్టల్లో ఏ రూల్స్ ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ ఇంట్లో ఉండాలంటే మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటవి? నెంబర్ 1, అనవసరంగా కరెంట్ వాడకూడదు. నెంబర్ 2, వారానికి ఒకసారి వాషింగ్ మెషిన్ వాడాలి. నెంబర్ 3, టైంకి వస్తేనే ఇంట్లో ఫుడ్. ఓకేనా? ఓకే. నీ వాష్రూమ్ నువ్వే వాష్ చేసుకోవాలి, అప్పుడప్పుడు మావి కూడా. నీ ప్లేట్లు నువ్వే తోముకోవాలి, అప్పుడప్పుడు మావి కూడా. టీవీ నువ్వు ఎప్పుడు కలితే అప్పుడు చూడొచ్చు, కానీ రిమోట్ మాత్రం నా కంట్రోల్లో ఉంటుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా లాంటి సబ్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇమీడియట్గా పాస్వర్డ్ మాకు ఇవ్వు. అలాగే నువ్వు ఇంటర్నెట్ వాడాలనుకుంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ప్లాన్ 600 కదరా. ఇది నా ప్లాన్, నువ్వు మూసుకునుండు. నువ్వు మా చెల్లి రూమ్లో ఉంటావు కాబట్టి, మా చెల్లి రూమ్లో ఏసీ ఉంది కాబట్టి 500 ఎక్స్ట్రా. నా రూమ్లో ఏసీ ఏడుందిరా? ఎయిర్ కూలర్ షార్ట్ ఫామ్లో ఏసీ అంటారు, తెలీదా? తెలుసుకో. ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అనుకుంటే కనుక ఈ అగ్రిమెంట్ మీద ఒక సంతకం పెట్టుకో. సైన్ ప్లీజ్. ఇది వైట్ పేపర్. మీరు సంతకం పెట్టండి, తర్వాత మేము టైప్ చేసుకుంటాం. నాకు కండిషన్ ఉంది. ఏంటి? నన్ను పేయింగ్ గెస్ట్గా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకోవాలి. అంటే ఏంటి? అప్పుడప్పుడు మా నాన్న ఇంట్లో వెండి సామాన్లు అమ్మేసుకుంటుంటాడు, నువ్వు కూడా అలాంటి ఏమన్నా ప్లాన్ చేద్దామని? మధ్యలో నన్ను ఎందుకు ట్రోల్ చేస్తావురా? కాదు, నాకు లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి. చూడమ్మా, మా ఇంట్లో ఎక్కువగా వాడంది అదొక్కటే, నీకు కావలసినంత దొరుకుతుంది. ముందు సంతకం పెట్టండి, గడీలు అయిపోతుంది. మామీ, కాఫీ తెస్తున్నారా? పొద్దుదాకా పడుకుందా, ఇంత కాదు ఇది ఫెయిల్ అయ్యేది. కాఫీతో నేను నిద్రలేస్తాను. గుడ్ మార్నింగ్. మన బామ్మని పార్క్కి వాకింగ్ తీసుకెళ్తావా? నేనా? నువ్వే కదరా ఫ్యామిలీ మెంబర్లో చూసుకోమన్నావు. ఫ్యామిలీ మెంబర్ నాకు తీసుకెళ్తారు లేదా?